హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెంచలకొన్న వీడియోస్ మధ్యలోనే ఆపేసాను కదా. పెంచలకొన్న వెళ్ళి రాగానే మళ్ళీ సంక్రాంతికి ఊరు వెళ్ళడంతో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా సంక్రాంతికి ఊరికి వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. సుమారుగా పండుగ మొత్తం పూర్తి చేసుకుని వచ్చేసరికి సుమారుగా ఒక 10 రోజులు అయితే పట్టేసింది. మేము పెంచలకొండలో దిగినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు మేము చూసిన ప్లేసెస్ అలానే పెంచలకొండ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో క్యాప్చర్ చేసేసాను. హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఉగ్రరూపం దాల్చిన నరసింహస్వామిని అమ్మవారు చెంచులక్ష్మిగా అవతరించి శాంతపరిచారని చెప్పేసి ఈ స్థల పురాణం చెబుతోంది. మేముండే తిరుపతి కాబట్టి తిరుపతి నుంచి పెంచలకొండకి వెళ్ళాము. తిరుపతి నుంచి వెంకటగిరి నుంచి రాపూర్ నుంచి పెంచలకొండకి అయితే డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి. ఇంకా మేము పెంచలకొండలో దిగిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెంటనే రూమ్లు ఇచ్చే దగ్గరికి వెళ్ళి రూమ్స్ అయితే తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి దిగేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను. మేము వెళ్ళింది ఆదివారం. ఆ మరుసటి రోజు సోమవారం స్వాతి నక్షత్రం, స్వామివారి పుట్టినరోజున విశేష పూజలు ఉంటాయని చెప్పేసి ముందు రోజే వెళ్ళాము. ఇంకా అందుకని చెప్పేసి అది కాకుండా టైం కూడా అయిపోయిందని చెప్పేసి ఆ రోజు దర్శనానికి అయితే వెళ్ళలేదు. స్వామివారి గుడి చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే చూద్దామని చెప్పేసి వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇందాక చూపించాను కదా, అదే స్వామివారి గుడి. ఇంకా అలా వెళ్తే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఇంకా ఈ పక్కన అయితే పుష్కర్ని ఉంది. ఇంకా పుష్కర్ని దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. పుష్కర్నికి వెళ్తూ ఉండగా ఈ లెఫ్ట్ సైడ్ లో అయితే పొంగల్ వండుకోవడానికి పొయ్యిలన్నీ వేసి పెట్టారు. ఆల్రెడీ కొంతమంది అయితే పొంగల్ వండినట్టున్నారు. ఆల్రెడీ కొంచెం పసుపు కుంకుమ అలా కట్టెలు అన్ని కనబడుతూ ఉన్నాయి. మనం నైవేద్యం చేయాలనుకున్నప్పుడు ఇంట్లో చేయకుండా మనం ఏ దేవునికి అయితే నైవేద్యం పెట్టాలనుకుంటున్నామో ఆ పుణ్యక్షేత్రంలో నైవేద్యం చేసి పెడితే ఆ నైవేద్యం ఇంకా శ్రేష్టంగా ఉంటుందేమో. బహుశా అందుకేనేమో చాలా మంది పొంగల్ అక్కడికక్కడే ఉండి స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా పుష్కర్ని దగ్గరకు అయితే వచ్చేసాము. కొద్దిమంది పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ రోజు ఆదివారం కాబట్టి పుష్కర్నిలో కూడా ఎవరూ లేరు. సాయంత్రం పూట అలా కదులుతూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం చాలా పీస్ఫుల్ గా ఉండింది. ఇంకా నా చిట్టల్లి వాళ్ళ నాన్న అలలను చూసుకుంటూ వచ్చే పుష్కర్నిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే గమనిస్తూ ఉన్నారు. నా చిట్టల్లి పుష్కర్నిలో దిగాలనింది కానీ వద్దులే అని చెప్పేసి మార్నింగ్ వెళ్దామని చెప్పేసి ఆపేశాము. ఆ మరుసటి రోజు మార్నింగ్ పొద్దున్నే లేచేసి మా ఆయన గుండు చేసుకున్న తర్వాత పుష్కర్నిలో స్నానం చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు గుళ్ళో వీడియోస్ ఏం తీయకూడదు కాబట్టి దర్శనానికి వెళ్ళక ముందే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా దర్శనం కోసం కూడా రష్ అయితే ఏం లేదు. మార్నింగ్ వెళ్ళడంతో ఫ్రీగా దర్శనం అయిపోయింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నా చిట్టల్లి అయితే హుషారుగా పరిగెడుతుంది అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ కూడా వీడియోస్ ఏం అలౌ చేయలేదు. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు వీడియో తీసాను. ఆ తర్వాత వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అమ్మవారి గుడి వెనకాల ఉన్న స్వామివారి ఉద్యానవనానికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే చూడడానికి నిజంగానే ఉద్యానవనంగా ఉంది. చుట్టూ ప్లేసెస్ మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అది ఒక రకమైన ఫీలింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నా చిట్టల్లి అయితే పరిగెడుతూనే ఉంది చూసుకుంటూ. ఇక్కడ ఉన్న వాళ్ళు చెట్లను అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ ఫ్లవర్స్, ఆ చెట్లు అయితే చాలా బాగున్నాయి. వాటర్ కూడా చాలా బాగా పడుతున్నారు. ఇంక ఇక్కడ ఏదో కలువ పూలు ఉన్నాయని చెప్పేసి వాటి దగ్గరకు అయితే వచ్చేసాము. అలా ఉద్యానవనాన్ని చూసుకుంటూ కొన్ని ఫోటోలు అయితే తీసాను నా చిట్టల్లికి. ఇక్కడ కలువ పూల దగ్గర ఇక్కడ ఏదో స్వామివారు కూడా ఉన్నారు. ఇంకా నా చిట్టల్లి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఉన్న కుక్కను చూసి నా చిట్టల్లి భయపడిపోతుంది. కానీ అదైతే చాలా ఫ్రెండ్లీగా ఉండింది. అలా కొంచెం ముందుకు వెళ్తే కలువ పూలు, తామర పూలు అన్ని ఇక్కడే పెంచుతున్నారు. స్వామివారికి అమ్మవారికి పూలన్నీ ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారంట. ఇంకా ఉద్యానవనం కూడా చూసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి గుడి వెనకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి అందరూ వెళ్తుంటే మేము కూడా వెళ్దామని చెప్పేసి బయలుదేరేసాము. అందరూ వెళ్తున్నారు కానీ మాకైతే జనాలు ఏం కనబడలేదు. మేము కొద్ది దూరం నడిచిన తర్వాత మాకైతే కొంతమంది అయితే ఎదురొచ్చి చిన్నపిల్లని తీసుకొని అక్కడి వరకు వెళ్ళలేరు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు అలా చెప్పగానే నడవలేమేమో అని చెప్పేసి భయం వేసింది. కానీ అక్కడున్న వాటర్ని చూడగానే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటాయేమో వాటర్ అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్తూనే ఉన్నాం, నడుస్తూనే ఉన్నాము. ముందు కనబడ్డాయి కదా ఆ వాటర్ తప్ప మళ్ళీ వాటర్ ఏం కనబడలేదు. కానీ మధ్యలో పరిక్ పండ్లు మాత్రం కనబడ్డాయి. వాటిని తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ. ఇంకా నేను నడవలేకపోతున్నానని చెప్పేసి నా చిట్టల్ని కూడా వాళ్ళ నాన్న భుజాన్ని ఎక్కించుకొని నడుచుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఈ రాళ్ల మధ్యలో. స్వామివారిని తలుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇలా రాళ్ళు తప్ప వాటర్ ఏం కనబడలేదు. ఫైనల్ గా ఒక 2-3 అబ్బాయిలు కనబడి ఇంకా ముందరికి వెళ్ళిన వాటర్ ఏం లేవు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. సరే 2-3 చెప్పారు కదా అని చెప్పేసి వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి దగ్గరకు వచ్చేసి స్వామివారి అన్నదానం జరుగుతుంది అని చెప్పేసి అన్నదానం స్వీకరించిన తర్వాత వచ్చి కూర్చొని ఉన్నాము. అలా కొద్దిసేపు కూర్చొని అలానే స్వామివారి లడ్డు ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.